హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. మేమైతే ఇక దోస పలుకులు అయితే చేస్తున్నాము. దీని పిండి అనేది కొద్దిగా గట్టిగా పిసుకోవాలి. పిండి ఇది గోధుమ పిండి. ఇట్లా ఒక చేత్తో ప్రెస్ చేస్తూ ఇంకొక చేత్తో తెంపుతూ దాన్ని ప్రెస్ చేయాలి. మధ్య మధ్యలో పిండి కలుపుతూ ఉండాలి, అంటే ఒకదానికి ఒకటి అతుక్కపోకుండా ఉంటుంది. తర్వాత బాగా ఎండబెట్టుకుంటే సంవత్సరం వరకు స్టోర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మీరు ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే చేసే విధానం అయితే మనం వాటర్ అయితే ఎసరు పెట్టేసి అంతా వాటర్ ఎసరు వచ్చాక అందులో ఈ సేమియా దోస పలుకులు అయితే వేసేయాలి ఫ్రెండ్స్. దోస పలుకులు వేసాక అందులో ఏలకుల పొడి, కుడక పొడి వేసేయాలి. అవి మంచిగా ఉడికాక అందులో బెల్లం వేయాలి. బెల్లం వేసాక మంచిగా చిక్కబడ్డం కాడ తీసి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన దోస పలుకుల పాయసం రెడీ. దానిపైన మనం నెయ్యితో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.